హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారం అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లులో ఆల్ఫ్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిసినట్టు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందినట్లు సమాచారం. కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కల్తీ కల్లు కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్బి పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్ లో కోరారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, కల్తీ కల్లు ఘటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కుకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగి దాదాపు 40 మంది వరకు అనారోగ్యం పాలయ్యారు. ఇప్పటికే ఈ యొక్క ఇన్సిడెంట్ లో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఆ సంఖ్య 9కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారం అనేటువంటి వ్యక్తి తాజాగా మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో మృతుల యొక్క సంఖ్య 9కి పెరిగింది. మరోవైపున కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. అయితే ఎక్కడెక్కడైతే యొక్క కల్లు కాంపౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి దాదాపు 5 కల్లు కాంపౌండ్ల నుంచి అక్కడ తయారు చేసినటువంటి కల్లు శాంపిల్స్ ను నారాయణగూడలో ఉన్నటువంటి ఎక్సైజ్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. సో ఎక్సైజ్ ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అనేవి కొంత షాకింగ్ గా ఉన్నటువంటి రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. కల్లులో మత్తు పదార్థాలను కలిపి ఆ రకంగా వాటన్నిటిని కూడా కల్తీ చేస్తూ ఇమ్మీడియట్ గా వాళ్ళు మత్తులోకి జారుకునేందుకు తగినటువంటి ఆల్ఫ్రాజోలం టాబ్లెట్లు, అలాగే ఇతర మత్తు టాబ్లెట్లు, వీటితో పాటు మురికి నీళ్లు కలిపి కల్లును తయారు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ వ్యవహారం ఇలా ఉంటే దీని మీద ఖచ్చితంగా ఆరా తీసి తదుపరి నివేదికను అందించాలంటూ దానికి గల కారణాలేంటో తెలియజేయాలి అనేది ఒకవైపున ఎక్సైజ్ అధికారులను ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కల్లు కాంపౌండ్స్ లోనూ తనిఖీలు చేపట్టి రిపోర్టు అందజేయాలంటూ కూడా ఆర్డర్స్ ను పాస్ చేసింది. దీంతో ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు కాంపౌండ్స్ లలో తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కల్తీ కల్లు అనేది ఇప్పుడు దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి నేపథ్యంలోనే ఇదన్నిటి మీద ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరోవైపున ఇది యొక్క ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సాయం చేయాలనేటువంటి డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం అందరూ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో మరియు కుటుంబాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలోనే వాళ్లకు సాయం అందించాలనేటువంటి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నిర్లక్ష్యం కారణంగా
డబ్బులకు ఆశపడుతూ కల్తీ పదార్థాలను తయారు చేసే వారి యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే అటు ఆహార పదార్థాలను అలాగే పానీయాలన్నింటినీ కూడా ఇట్లా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమడుతున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క హైదర్ నగర్ కల్తీ కల్లు ఇన్సిడెంట్ లో 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారం అనేటువంటి వ్యక్తి మృతి చెందగా దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అనేది జరగాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడంతో ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. రత్నకుమార్, కల్తీ కల్లు ఘటనలో 10ల సంఖ్యలో బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపున ఇప్పటికే 30 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అందులో 15 మంది ఇటు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది, కొందరు పరిస్థితి స్టేబుల్ గానే ఉండి కొంతమంది డిశ్చార్జ్ అయినట్లు కూడా సమాచారం అనేది అందుతోంది. ఇక గాంధీ ఆసుపత్రిలో మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక వీరితో పాటు మరికొందరు వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక కల్తీ కల్లు ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది తమ ఆరోగ్యం బాగానే ఉంది అంటూ మొదట ఆసుపత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి నిరుపేదలు తమ యొక్క ఆరోగ్య పరిస్థితి కారణంగా ఇతర హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేక తీవ్ర అనారోగ్యం బారిన పడి వారు ఇళ్ల వద్ద ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన కూడా జరిగింది. సో ఇలా మొత్తం దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపున ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వాళ్ళు కావచ్చు, చికిత్స తీసుకోకుండా వైపున వస్తున్నటువంటి పేదరికం కారణంగా కాస్త ఇటు ఆసుపత్రుల్లో చూయించుకొని ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మరోవైపున వారికి తగిన వైద్య సహాయం అనేది అందించాలంటూ కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి నిమ్స్ ఆసుపత్రికి చేరుకొని ఆయన తెలియజేయడం జరిగింది. వైద్య అధికారులను నిమ్స్ ఆసుపత్రి వర్గాలు కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. మరోవైపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సైతం ఆయన ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి, కొంతమంది పరిస్థితి స్టేబుల్ గా ఉంటే కొంతమంది ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు, కొంతమంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. రత్నకుమార్, అయితే కల్తీ కల్లు మృతులకు ప్రభుత్వం ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా? ఇక ఇన్సిడెంట్ లో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది. కేవలం ఇటు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేయించడం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు కాంపౌండ్లకు సంబంధించి కూడా అక్కడ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ను తయారు చేయించడం, ఎక్కడ అయితే కల్తీ కల్లు అనేది అమ్మకాలు అనేవి జరుగుతూ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి తప్ప ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క పరిస్థితికి సంబంధించి వారికి ఇచ్చినటువంటి ఆర్థిక సాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు. అయితే కుటుంబాలు మాత్రం తమ వారిని కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు 9 మంది కుటుంబాలు ఖచ్చితంగా తమను ఆదుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా లేదా అని వేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.